జగన్ని నెల్లూరు అయితే గట్టిగానే భయపెట్టినట్టుంది. అందుకే ఒకరోజు పూర్తిగా అక్కడ ఆగారు. యాక్చువల్గా నెల్లూరు క్రిందటిసారి క్లీన్ స్వీప్ అయింది 10కి 10. అంతకుముందు కూడా మెజారిటీ వాళ్ళదే. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి అటు వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం, అట్లాగే నలుగురిని మార్చడంతో వచ్చినటువంటి సమస్య, అక్కడ సంక్లిష్టత వచ్చింది. అందులో ఎంపీ క్యాండిడేట్లకు వచ్చేటప్పటికి కొత్తగా విజయసాయిరెడ్డిని పంపించడంతో ఎదురైనటువంటి ఇష్యూ. ఓ పక్కన ఆదాల ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఒకవైపున, ఇంకో పక్కన విజయసాయిరెడ్డి అక్కడ. ఈ మొత్తం వ్యవహారాల్లో ఫస్ట్ ఎంపీ, ఇటు పక్కన ఎమ్మెల్యే, ఈ రెండింటినీ కూడా పూర్తిగా గెలుచుకోవాలి. క్రిందటిసారి ఒక రకంగా ఈవెన్ స్థానిక ఎన్నికలతో సహా క్లీన్ స్వీప్ చేసినటువంటి వైసీపీకి ఇప్పుడు ఈ మార్పు చేర్పులు అన్నటువంటిది ప్రమాదమేమోనన్నటువంటి భయం ఉంది. అందుకోసమే కూర్చుని ఒక రోజల్లా అందరితో సెటిల్ చేశారు. ఏమేంటి ఎవరెవరు ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏమేం కావాలి అన్నటువంటి. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా చూడాలి.